తమిళనాడులో జయలలితను విప్లవ నాయకురాలుగా పిలుచుకుంటారు. ఆమె ఏదైనా అన్నారంటే దానికి తిరుగుండదు. ఆమె ముఖ్యంగా బహిరంగంగా చేసిన శబ్దాలు చూస్తే ఆమె ఎటువంటి వారో తెలుస్తుంది. 1989 మార్చి 25న విపక్ష నేతగా ఉన్న జయలలితను డిఎంకే అధ్యక్షుడు అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధిని విమర్శించిందని కారణంతో డిఎంకే సభ్యులు ఆమెను నిండు సభలో చెయ్యి చేసుకొని కొంగు పట్టుకొని ఈడ్చారు. ఈ సంఘటనతో ఆమెలో తిరుగుబాటు తత్వం పెరిగింది. కరుణానిధిని పరాజయం పాలు చేసేంత వరకు ఈ సభలోకి అడుగుపెట్టనని శపథం కూడా చేసింది. ఆ ప్రకారమే 1991లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యాకే సభలో అడుగుపెట్టారు. 1996లో అధికారంలోకి వచ్చిన డిఎంకే ప్రభుత్వం జయలలితను అక్రమ ఆస్తుల కేసులో జైలుకు పంపించింది. జైలు నుంచి బయటకు వచ్చాక జయలలిత నేను ఎక్కడి నుంచి బయటకు వచ్చానో అక్కడికే నా ప్రత్యర్థులను పంపిస్తానని శపథం చేశారు. చెప్పినట్టుగా తాను 2001లో అధికారంలోకి వచ్చాక డిఎంకే అధ్యక్షుడు కరుణానిధిని అంతకు ముందు తనను ఉంచిన జైలు గదిలోనే ఉంచారు. అలాగే అక్రమాస్తుల కేసులలో సందర్భంగా ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్న నగలను బహుమతులుగానే వచ్చినవేనా అని డిఎంకే నేతలు ఎద్దేవా చేశారు. ఇక అప్పటి నుంచి ఆభరణాలు ముట్టని జయ ఆ కేసు నుంచి విముక్తి పొందిన తర్వాత మళ్లీ నగలను ధరించారు. ఇక కరుణానిధి ప్రభుత్వం 11,000 కోట్ల వ్యయంతో నిర్మించిన సచివాలయ భవనంలోకి అడుగు పెట్టేదే లేదని జయ ప్రకటించారు. అప్పటికే డిఎంకే నేతలు జార్జ్ కోటను గ్రంథాలయంగా మార్చి కొత్త అసెంబ్లీలో 4 సార్లు సమావేశం కూడా నిర్వహించింది. అయినా 2011లో అధికారంలోకి వచ్చిన జయ ఆ గ్రంథాలయాన్ని మళ్లీ అసెంబ్లీగా మార్చిన తర్వాతే సచివాలయంలోకి అడుగు పెట్టారు. కరుణానిధి కట్టించిన భవనాన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చి ప్రజల నుంచి వ్యతిరేకం రాకుండా చూసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టుడే గాసిప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.